ఈరోజు నిరోధిక సమ్మె 8వ రోజు మద్దతు ఇవ్వడానికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బోత్ కాన్స్టిట్యున్సీ గౌరవ ఎమ్మెల్యే గారు అనిల్ అన్న గారు, అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ బుక్యా నాయక్ గారు, అదేవిధంగా వివిధ 8వ రోజు ఇక్కడ నిరోధిక సమ్మెలో ఉన్నామన్నా. ఓన్లీ కాంట్రాక్ట్ టీచర్లనే కాదు, ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి 29 డిపార్ట్మెంట్లలో అన్యాయం జరుగుతున్నది. ఈ రోజు 30 నుంచి 40 వేల మంది గిరిజన విద్యార్థులు ఇవాళ హాస్టళ్లలో ఉంటున్నారన్న. ఎక్కడ కూడా విద్యా బోధన జరుగుతలేదు. మరి 8 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు, ఖమ్మం, వరంగల్లో కూడా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. మరి దీనికి కారకులు ఎవరన్నా? ఈ రోజు 10,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగిని టీచర్లను ఇవాళ పచ్చబేలిచ్చి ఇవాళ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసిందన్నా. ఒక గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లను ఎందుకు మర్చిపోయారని ఈ సభముఖంగా చెప్తున్నామన్నా. మేము అడిగేది డిమాండ్స్ కాదు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు మాకు కల్పించమని అడుగుతున్నామన్నా. మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత అన్నా. మాకు వేతనాలు వద్దు, మాకు జీతాలు వద్దు. మాకు కావాల్సింది మీరు ఇస్తున్నటువంటి కొద్ది మొత్తంలో ఉన్న జీతానికి ఉద్యోగ భరోసా ఇవ్వమని అడుగుతున్నామన్నా. రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్ట్ టీచర్ కి ఒక గిరిజన సంక్షేమ కాకుండా అందరికీ కూడా అన్న పే స్కేల్ ఇచ్చేసిర్రు, రెగ్యులరైజ్ చేసిర్రు. మరి మమ్మల్ని మర్చిపోయారు అన్న. మరి మేమేమైనా తెలంగాణ రాష్ట్రంలో లేమా? మరి ఆ రోజు మీ జెండాలు మేము మోయలేదా? మా ఏకైక ఏ జెండా ఏదైతే ఉందో ఆ ఏ జెండాను మీరు ఖచ్చితంగా న్యాయం చేయండి. మీ జెండా జీవితాంతం మోస్తామని నేను అడుగుతున్నా. ఎందుకంటే అన్న బాగా అనిపిస్తున్నది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అక్కడ కనిపించే కార్యకర్త మా సిఆర్టీ కార్యకర్తలే. వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు జెండాలు మోపినామన్నా. తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేసినాం, కానీ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదన్నా. కనీసము కొట్లాటి తెచ్చుకున్న తెలంగాణలో అయినా ఆ రోజు లేవండి మేము పోషించుకుంటామన్నా. ఈ రోజు అనాథగా భరోసా లేదు, ఉద్యోగానికి జాబ్ సెక్యూరిటీ లేదన్నా. ఈ రోజు అనాథగా మేము ఇక్కడికి రావడం జరిగిందన్నా. ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారు. ఆ రోజు